హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరోసారి రికార్డులు తిరగరాసింది. ఓల్డ్ బాంబే హైవేకు దుర్గం చెరువుకు మధ్య రాయదుర్గం ఐటీ పార్క్లో భాగంగా ఉన్న కొండపై 7.5 ఎకరాల భూమి రాష్ట్ర చరిత్రలోనే ఎరుగనంత రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఈ భూమి ఏకంగా ఎకరానికి 177 కోట్లు పలికింది. మొత్తం 7.67 ఎకరాలకు 1357 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలంతో తెలంగాణ భూమి విలువ కొత్త మైలురాయి నమోదు చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2022లో నిర్వహించిన కోకాపేటలోని నియోపోలిస్ వేలంలో ఎకరానికి 100 కోట్ల 75 లక్షల ధర పలికింది. అప్పట్లో గండిపేట వ్యూతో ఆ భూమికి అంత ధర పలికింది. ఇప్పుడు దుర్గం చెరువు వ్యూతో ఉండే ఈ భూమి ఆ రికార్డును చెరిపేసింది. 2017లో ఇదే రాయదుర్గం ప్రాంతంలో ఎకరానికి 42 కోట్ల 59 లక్షల రూపాయలకు పలకగా 8 ఏళ్లలో 4 రెట్లు పెరిగింది. ఇప్పుడు కొనుగోలు చేసిన భూమి ప్రస్తుత బంగారం ధరతో పోలిస్తే 1475 కిలోల బంగారం ధరతో సమానం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరోసారి రికార్డులు తిరగరాసింది. ఓల్డ్ బాంబే హైవేకు దుర్గం చెరువుకు మధ్య రాయదుర్గం ఐటీ పార్క్లో భాగంగా ఉన్న కొండపై 7.5 ఎకరాల భూమి రాష్ట్ర చరిత్రలోనే ఎరగనంత రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం హైదరాబాద్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నేను రాయదుర్గం ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్నా. ఈ భూమి ఇప్పుడు నేను ఇక్కడ నిలబడిన భూమి ఒక ఎకరా 177 కోట్ల రూపాయలు పలికి దేశంలోనే రికార్డు సృష్టించింది. ఇదే అంశాన్ని రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ కూడా గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రికార్డు ధర పలకడం దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ చరిత్రలో కూడా వాస్తవానికి 7 ఎకరాల 67 సెంట్ల భూమి, ఈ కొండంతా కూడా ప్రస్తుతం 7 ఎకరాల 67 సెంట్ల భూమి, ఒక్కొక్క ఎకరం 177 కోట్లు అంటే 1354 కోట్ల రూపాయలకు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఎంఎస్ఎస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ దక్కించుకుంది. నిన్న ఏదైతే టీజీఐఐసి నిర్వహించిన వేలంలో ఈ భూములను ఆ సంస్థ దక్కించుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో నేను ఉన్నాయి. చుట్టూ కూడా ఒకవైపు ఓల్డ్ ముంబై హైవే ఉంటుంది, ఇంకోవైపు దుర్గం చెరువు ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న భూములే 7 ఎకరాల 67 సెంట్ల భూమి, ఒక్కొక్క ఎకరం 177 కోట్ల పోవడం రియల్ ఎస్టేట్ రంగంలోని రికార్డుగా చెప్తారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2017వ సంవత్సరంలో రాయదుర్గం ప్రాంతంలో 2 ఎకరాల 84 సెంట్ల భూమిని అప్పట్లో ఏదైతే వేలం వేస్తే ఎకరం 42 కోట్ల పలకటం అప్పట్లో రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022లో కోకాపేటలోని నియోపోలిస్ ప్రాంతంలో 3 ఎకరాల 60 సెంట్ల భూమిని వేలం వేయగా ఒక్కొక్క ఎకరం 100 కోట్లు పలికి అప్పట్లో రికార్డు సృష్టించింది. మళ్ళీ హైదరాబాద్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. నిన్న జరిగిన వేలంపాట్లో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కొండ మీద, ఈ గుట్ట మీద ఉన్నంత భూమి అంతా కూడా 7 ఎకరాల 67 సెంట్లు, ఒక్కొక్క ఎకరం 177 కోట్ల చొప్పున మొత్తంగా 1357 కోట్ల రూపాయలకు రిలీజ్ సంస్థ దక్కించుకోవడం ఇప్పుడు తన చరిత్ర తానే హైదరాబాద్ తిరగరాసింది. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందన్న విమర్శలు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. దానికి ప్రస్తుతం ఈ వేలం ధరే ఒక ఏదైతే దిక్సూచిగా చెప్పవచ్చు. నిజానికి చాలా కాలంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా కుదేలైపోయింది, కుప్పకూలిపోయింది అనేది పెద్ద ప్రచారం జరుగుతుంది. సో నిన్న ఈ కంపెనీ 177 కోట్లకు ఎకరం దక్కించుకోవడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్ వైపు దేశవ్యాప్తంగా అందరూ కూడా హైదరాబాద్ వైపు దృష్టి సారించారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, నిపుణులు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే భవిష్యత్ మీద నమ్మకం ఉంటేనే అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎకరాన్ని దక్కించుకుంటారు తప్ప, అంటే భవిష్యత్తుకు హైదరాబాద్ అనేది ఒక పునాదిగా కనిపిస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ సంస్థ ఎంఎస్ఎస్ అనే ఒక కంపెనీ దీన్ని దక్కించుకుంది అనేది కూడా చెప్తున్నమాట. ఇక చింతల్ లాంటి ప్రాంతంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో కూడా గజం నిన్న నిర్వహించిన వేలంలో 1,14,000 రూపాయలకు గజం భూమిని చింతల్ లాంటి ప్రాంతంలో కూడా కొనుగోలు చేశారంటే మళ్ళీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు విప్పబోతుంది. ఖచ్చితంగా మళ్ళీ గాడిలో పడిందన్న అంచనాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కూడా అదే చెప్తూ వస్తున్నారు. గతంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు కూడా హైదరాబాద్కు
చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అనేక సంస్థలు మనం చూడొచ్చు ఈ భూమి చుట్టూ కూడా ఏదైతే వెల్స్ ఫర్గో ఉంది, HCL ఉంది, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు HSBC లాంటి పెద్ద పెద్ద కంపెనీలు నాలెడ్జ్ సిటీలో ఉన్నాయి. ఈ కంపెనీలకు ఆనుకున్న భూములన్నిటికీ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఒకవైపు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఈ ప్రాంతానికి రావచ్చు, ఓల్డ్ ముంబై నుంచి కూడా బయోడైవర్సిటీకి వెళ్ళే రోడ్ మార్గంలో కూడా ఈ ప్రాంతానికి రావచ్చు. సో ఇంత ఏదైతే పెద్ద ఎత్తున అన్ని వైపులా రవాణా సదుపాయం కావచ్చు, ఇతర సదుపాయాలు కావచ్చు, అన్ని సదుపాయాలు ఉన్న భూమి కావడం వల్లే ఇంత పెద్ద ఎత్తున ధరలు, ఇంత పెద్ద ఎత్తున రేటుకి రియల్ ఎస్టేట్ సంస్థ దక్కించుకుందన్న అంచనాలు, అదేవిధంగా నిపుణులు చెప్తున్న మాట. ఇంకొక వైపు ఈ తాజా ధరలతో రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్లో మళ్ళీ ఊపు వస్తుందన్న అంచనాలు కూడా పెరిగాయి. చాలా కాలంగా రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, పెట్టుబడి పెట్టేవాళ్ళు కావచ్చు కాస్త వెనకడుగు వేస్తున్న పరిస్థితి అయితే వాస్తవం. ఒకవైపు హైడ్రా కావచ్చు, రకరకాల కారణాలతో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా వినియోగదారులు కావచ్చు కాస్త వెనకడుగు వేస్తారు. మళ్ళీ తిరిగి నిన్న జరిగిన వెలంపాట్లో పెద్ద ఎత్తున 177 కోట్ల రూపాయలకు ఎకరం పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది దేశ చరిత్రలోనే రికార్డుగా చెప్తారు. గతంలో 2022లో నియోపోలిస్ కోకాపేట్లో నిర్వహించిన భూముల వేలంలో అప్పట్లో 100 కోట్లకు ఎకరం పోయింది. సో దాని రికార్డును తిరగరాసింది. అంటే హైదరాబాద్ 3 సార్లు వరుసగా 2017లో 42 కోట్లు, 2022లో 100 కోట్లు, 2025లో ఏకంగా 177 కోట్ల రూపాయలకు ఎకరం భూమి పోతుందంటే ఖచ్చితంగా హైదరాబాద్కు భవిష్యత్తు ఉంది. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వైపు చూడబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఊతం వస్తుంది, ఖచ్చితంగా ఊపు అందుకుంటుందన్న అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. నిపుణులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం రాయదుర్గంలోని ఆ నాలెడ్జ్ సిటీ ప్రాంతం అయితే మరొకసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఒక హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు మళ్ళీ తిరిగి హైదరాబాద్కు పెద్ద ఎత్తున వస్తారన్న ప్రచారం అయితే